అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 10వ తరగతిలోని అన్ని పాఠాలకు చెందినటువంటి కవి పరిచయాలు, ముఖ్యంగా కవి పరిచయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో 10వ తరగతి విద్యార్థులకు డిఎస్సి టెట్కి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మొదటి పాఠం దానశీలం. దానశీలానికి సంబంధించినటువంటి కవి పరిచయం చూద్దాం. ముఖ్యంగా కవి పరిచయం రాయాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కవి పేరు, కాలం, ప్రాంతం, బిరుదులు, రచనలు ఉంటే ప్రత్యేకత. కాలం, బిరుదులు, ప్రాంతం, రచనలు, ప్రత్యేకత, ఈ 5 అంశాల మీద శ్రద్ధ పెట్టాలి. మీరు వీటిని వాక్య నిర్మాణంలో రాయొచ్చు, ఒక షార్ట్ ఆన్సర్గా రాయొచ్చు, లేదంటే పాయింట్ వైజ్గా కూడా రాయొచ్చు. ఇక్కడ పాయింట్ వైజ్గా రాసింది ఎందుకు అంటే సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో. మొదటి పాఠం దానశీలం. దానశీలాన్ని రచించినటువంటి కవి పేరు బమ్మెర పోతన లేదా పోతన అని రాసినా సరిపోతుంది. ఈయన కాలం క్రీస్తు శకం 15వ శతాబ్దం. పోతన గారు 15వ శతాబ్దానికి చెందిన కవి, ఇలా రాసిన సరిపోతుంది. కవి బమ్మెర పోతన, కాలం 15వ శతాబ్దం, ప్రాంతం జనగామ జిల్లా బమ్మెర అనే గ్రామం. జనగామ జిల్లా బమ్మెర. పాత పుస్తకాల్లో చూసుకుంటే వరంగల్ జిల్లా బమ్మెర అనేటటువంటి గ్రామం అని ఉంటుంది. జిల్లాలు మారాయి కాబట్టి జనగామ జిల్లా అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది. తల్లిదండ్రుల పేరు, తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. అలాగే బిరుదులు సహజ పండితుడు, చాలా ముఖ్యమైనటువంటిది బిరుదు. పోతన గారి బిరుదు సహజ పండితుడు. పోతన గారి రచనలు భాగవతం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం, అలాగే రుక్మిణి కళ్యాణం మొదలైన రచనలు. ఒక్కొక్క వేలు మీదనే గుర్తుపెట్టుకోవాలి. భాగవతం, రుక్మిణి కళ్యాణం, నారాయణ శతకం, వీరభద్ర విజయం, ఇట్లాగా గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. ఇన్ని రచనలు రాయకపోతే ఏవైనా 3 ఖచ్చితంగా రాయండి. మరొకసారి చూద్దాం. రచనలు భాగవతం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, రుక్మిణి కళ్యాణం మొదలైనటువంటి రచనలు. అలాగే పోతన గారి ప్రత్యేకత ఏంటి అంటే శబ్దాలంకారాల సొగసుతో చక్కగా తన రచనలో శబ్దాలంకారాల్ని చక్కగా ఉపయోగిస్తూ పండిత పామర జనరంజకంగా రాయడం. పండితులకు, పామరులకు అంటే కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, గొప్ప పండితులకు, సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా రాయడం పోతన గారి ప్రత్యేకత. ఇంకా రాయాలంటే తన యొక్క భాగవత రచనని రాముడికి అంకితం ఇచ్చాడు. రాజులకు కాదు, రాముడికి అంకితం ఇచ్చాడని రాసిన సరిపోతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్, దానశీలం అనేటటువంటి పాఠం భాగవతం 8వ స్కందంలోని 8వ స్కందంలోని వామన చరిత్ర నుంచి తీసుకున్నారు. భాగవతం 8వ స్కందం వామన చరిత్ర నుంచి తీసుకున్నటువంటి పాఠమే దానశీలం. కవి పేరు పోతన, కాలం వచ్చేసి 15వ శతాబ్దం, తల్లిదండ్రులు లక్కమాంబ, కేసన. ఇతని రచనలు చూసుకుంటే భాగవతం, రుక్మిణి కళ్యాణం, నారాయణ శతకం అటు అటు రాసిన ఇబ్బంది ఏమీ లేదు. శబ్దాలంకారాల సొగసుతో పండిత పామర జనరంజకంగా రాయడం పోతన గారి ప్రత్యేకత. రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. రచయిత సామల సదాశివ గారు. ఈయన ప్రాంతం చూసుకుంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, తెనుగుపల్లె, దహేగా మండలం, తెనుగుపల్లె అనేటటువంటి గ్రామం. మనం తెలుగు గుర్తుంటే తెనుగు అనేటటువంటిది గుర్తుంటుంది. తెలుగుపల్లె అని మన మనసులో గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడు మాత్రం తెనుగుపల్లె అని రాయండి. ఆసిఫాబాద్ జిల్లా, దహేగా మండలం, తెనుగుపల్లె అనేటటువంటి గ్రామంలో జన్మించారు సామల సదాశివ గారు. ఈయన రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, అంజద్ రుబాయిలు, స్వరలయలు ఈయన రచనలు. అలాగే పురస్కారాలు చూసుకుంటే స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అంజద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద పురస్కారం
ఇది చాలా ఇంపార్టెంట్. స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అలాగే అమ్జద్ రుబాయిల అనువాదం మీన్స్ ట్రాన్స్లేషన్కి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద పురస్కారం, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని కూడా పొందారు. ఇతని శైలి చూసుకుంటే సరళంగా, సహజ సుందరంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. సామల సదాశివ గారికి హిందీ, ఉర్దూ, మరాఠీ, పార్సీ మొదలైనటువంటి భాషల్లో పాండిత్యం ఉంది. ఆయా రచనల్ని ఈయన తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు, అనువాదం చేశాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రచయిత పేరు సామల సదాశివ, స్వరలయలు అనేటటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే అమ్జద్ రుబాయిల అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద పురస్కారం, తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయచే గౌరవ డాక్టరేట్ పురస్కారం. ఇతని రచనా శైలి, రాసేటటువంటి విధానం సహజంగా, సుందరంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ పాఠం యాది అనేటటువంటి వ్యాస సంపుటం నుంచి తీసుకోబడింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే వ్యాస ప్రక్రియకు చెందింది. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. మూడవ పాఠం వీర తెలంగాణ. కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఈయన ప్రాంతం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. రచనలు అగ్నిధార, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, ఆలోచనలు, అమృతాభిషేకం వంటి అనేక రచనలు చేశారు, లేదా మొదలైనటువంటి రచనలు చేశారు. 1961లో గాలిబ్ గజల్లను అనువదించారు. అవార్డులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. సినీ గేయ కవిగా ఆనిముత్యాల్లాంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా జైలు గోడల మీద పద్యాలు రాసినటువంటి కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీర తెలంగాణ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. ఈ పాఠాన్ని దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణ నుంచి తీసుకున్నారు. 4వ పాఠం కొత్త బాట. రచయిత్రి పాకాల యశోదారెడ్డి గారు. ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి అనేటటువంటి గ్రామం. రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల మొదలైనవి. అలాగే వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు. ఇక్కడ మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు కొంచెం గుర్తుపెట్టుకుంటే సులభంగా గుర్తుంటుంది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం సీరియల్ మహాలక్ష్మి ముచ్చట్లు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు అంటే పాకాల యశోదారెడ్డి గారు. అలాగే నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి వీరి రచనలు ఆనవాళ్ళు. ఆ కాలం నాటి సమాజాన్ని గురించి, అలాగే ప్రజల పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వీరి యొక్క కథలు ఆనవాళ్ళు, నిదర్శనం అని చెప్తున్నారు. ఈ కొత్త బాట అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే కథానిక అనేటటువంటి ప్రక్రియకు చెందింది. ఈ పాఠం యశోదారెడ్డి కథలు అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. 5వ పాఠం నగర గీతం. కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ప్రాంతం జగిత్యాల జిల్లా జగిత్యాల. రచనలు ఎర్రపావురాలు, మంటల జెండాలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సిటీ లైఫ్ అనేటటువంటి రచనలు రాశారు. 6 ఏళ్ల పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ అనేటటువంటి పేరుతో హైదరాబాద్ నగర జీవనంపై రాసిన మినీ కవితలతో ఎంతో ప్రఖ్యాతి చెందాడు. ఎవరు? అలిశెట్టి ప్రభాకర్ గారు. పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించేటటువంటి కవితలు రాశారు అలిశెట్టి ప్రభాకర్ గారు.
ఈ పాఠం నగర గీతం మినీ కవిత ప్రక్రియకు చెందింది. నగర గీతం పాఠం అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన సిటీ లైఫ్ నుంచి తీసుకోబడినటువంటి పాఠం. 6వ పాఠం భాగ్యోదయం. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. స్వాతంత్ర సమరయోధుడుగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా బహుముఖమైనటువంటి ప్రజ్ఞను కలిగినటువంటి వారు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. దక్కన్ స్టార్ అనేటటువంటి ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైనటువంటి సంపాదకీయాలు, వ్యాసాలు రచించారు కృష్ణస్వామి ముదిరాజ్ గారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే తన మిత్రుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మ గారితో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. ఈ పాఠం భాగ్యోదయము అనేటటువంటి పాఠం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. ఈ పాఠాన్ని భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథంలో కృష్ణస్వామి ముదిరాజ్ గారు రాసిన వ్యాసం నుంచి తీసుకోవడం జరిగింది. తరువాతి పాఠం శతక మధురిమ. ఇది శతక ప్రక్రియకు చెందింది. మొదటి పద్యం సర్వేశ్వర శతకం నుంచి తీసుకోబడింది. సర్వేశ్వర శతకాన్ని రచించినటువంటి కవి యథావాక్కుల అన్నమయ్య గారు. 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. రెండవ పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. ఈ శతకాన్ని రచించినటువంటి కవి ధూర్జటి. ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు. 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధం రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయం అని చెప్పిన ధీశాలి. 3వ పద్యం మల్లభూపాలీయ శతకంలోనిది. ఈ మల్లభూపాలీయ శతకాన్ని రచించినటువంటి కవి యలకూచి బాలసరస్వతి. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభిమాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో మొట్టమొదటి త్యర్తికావ్యమైన రాఘవ యాదవ పాండవీయంను రాశాడు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి. ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది. 4వ పద్యం దాశరథి శతకంలోనిది. దాశరథి శతకాన్ని రచించినటువంటి కవి కంచర్ల గోపన్న. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. భద్రాచల శ్రీరామచంద్ర స్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామిపై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి. నరసింహ శతకం. నరసింహ శతకాన్ని రచించిన కవి కాకుత్సం శేషప్ప కవి గారు. ఈయన జగిత్యాల్ జిల్లా ధర్మపురి నివాసి. నరహరి, నృకేసరి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనే యక్షగానం రాశారు. ఈతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు. 6వ పద్యం విశ్వనాథేశ్వర శతకం. విశ్వనాథేశ్వర శతకాన్ని రచించిన కవి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక, ఆశు కవితా కేసరి అన్న బిరుదులను పొందాడు. హిందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం
ప్రత్యేకమైనది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము మొదలైనవి ఈయన రచనలు. 7వ పద్యం శ్రీ లొంక రామేశ్వర శతకం. నంబి శ్రీధరరావు గారు ఈ శతకాన్ని రచించారు. ఈయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం ఈయన రచనలు. కవిరాజ బిరుదును పొందాడు. 8వ పద్యం వేణుగోపాల శతకంలోనిది. ఈ వేణుగోపాల శతకాన్ని గడిగె భీమకవి గారు రచించారు. గడిగె భీమకవి గారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళ శైలిలో సుబోధకంగా ఉంటాయి. 9వ పాఠం జీవన భాష్యం. కవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈయన్ని సినారే అంటారన్నమాట. ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు, విశ్వంభర మొదలైనటువంటి రచనలు. వీరు రాసినటువంటి విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి. అలాగే అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. గొప్ప వక్త, సాహిత్య పరిశోధకుడు, బహుభాషావేత్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సినిమా పాటలకు సాహిత్య గుబాలింపును అద్దిన వ్యక్తి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ జీవన భాష్యం అనేటటువంటి పాఠం గజల్ ప్రక్రియకు చెందింది. ఈ పాఠాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము 6వ సంపుటి తెలుగు గజళ్ళ నుంచి తీసుకోబడింది జీవన భాష్యము అనే పాఠం. 10వ పాఠం గోలకొండ పట్టణం. ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు. ప్రాంతం ఖమ్మం జిల్లా మదిర, కానీ హైదరాబాదులో స్థిరపడ్డారు. రచనలు ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ మొదలైనటువంటి రచనలు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. తన పాండిత్యంతో, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు పొందారు. ఆదిరాజు వీరభద్రరావు గారి బిరుదు ఏంటంటే తెలంగాణ భీష్ముడు. తన యొక్క పాండిత్యంతో, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి. హైదరాబాద్లోని చాదర్ ఘాట్ హై స్కూల్లో తెలుగు పండితునిగా పనిచేశాడు ఆదిరాజు వీరభద్రరావు గారు. 11వ పాఠం పేరు భిక్ష. ఈ పాఠాన్ని రచించినటువంటి కవి శ్రీనాథుడు. ఆస్థానం పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని గౌడ డిండిమభట్టును తన వాదనలతో ఓడించి కనకాభిషేకం, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌమ. అలాగే శ్రీనాథుని రచనలు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మాహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర మొదలైనవి. అలాగే చమత్కారానికి, రసజ్ఞతకు అద్దం పట్టే ఎన్నో చాటుల్ని రచించారు శ్రీనాథుడు. ఇతని శైలి ఉద్దండలీల, ఉభయవాక్ ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి,
తన కవితా లక్షణాలుగా చెప్పుకున్నాడు సీసపద్య రచనలో మేటి శ్రీనాథుడు. ఈ పాఠం భిక్ష అనేటటువంటి పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఈ పాఠం కాశీఖండంలోని సప్తమాశ్వాసం నుంచి తీసుకున్నారు. 12వ పాఠం భూమిక. ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత గూడూరి సీతారాం గారు. ఈయన ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామం. 1953 నుంచి 1965 వరకు 80 కథల్ని రచించారు వీరు. కానీ వీటిలో కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజకీయం వీరి ప్రసిద్ధ కథలు. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత గూడూరి సీతారాం గారు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం వీరి కళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇవి అన్ని పాఠాలకు చెందినటువంటి కవులు, రచయితల పరిచయం. అందరికీ ధన్యవాదాలు.